డిసిప్లిన్ లేకపోతే మీరు ముందుకు రారు. లర్న్ డిసిప్లిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉంటారు గ్యాదరింగ్? హౌ మెనీ పీపుల్ ఆర్ హియర్? 800 మంది మీరున్నారు. కానీ ఈ ఊర్లో మొత్తం స్టూడెంట్స్ ఎంతమంది ఉంటారు? 17,000 అంట. ఓయమ్మా ఓయబ్బా, అంటే 10,000 మంది ఇంట్లో పనుకున్నారు. 10,000 మంది ఎక్కువ. You're all great. You're all great. You have the spirit to celebrate Chacha Nehru's birthday. Really, I'm telling you, ఎవరు ఇక్కడికి వచ్చారో యు ఆర్ సంథింగ్ డిఫరెంట్. వాళ్ళకన్నా మీలో ఏదో డిఫరెన్స్ ఉంది. యు హావ్ ద కరేజ్ టు కమ్ అండ్ ఫినిష్ ద టార్గెట్. మీ టీచర్లు ఒక టార్గెట్ పెట్టారు. మీరందరూ టార్గెట్ రీచ్ అయినంటే అర్థం ఏం తెలుసా? యు ఆర్ సంథింగ్ గ్రేట్. నేను ఒకటే చేస్తున్నా, చదువులు సరిగ్గా లేవు. నన్ను ఏమనుకున్నా పర్వాలేదు, 72 సంవత్సరాలు నాకు ఒడిగేదేం లేదు, తరిగేదేం లేదు. కానీ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ పీపుల్. యువర్ స్కూలింగ్ ఇస్ నాట్ గుడ్. లాట్ ఆఫ్ పీపుల్ డజంట్ నో. ఇండియా ప్రపంచానికి, ఇండియా మ్యాప్కు ఈ దగ్గర ఏం సముద్రం ఉంది, ఇక్కడ ఏం సముద్రం ఉంది, కింద ఏం సముద్రం ఎల్లలు తెలియవు మీకు. ఐఎమ్ వెరీ సాడ్. ఈవెన్ ఇంజనీరింగ్ చేసిన వారు కూడా తెలియదు. నాకు అనుమానం టీచర్లు అడుగుతాడు చెప్పలేని పరిస్థితి. కానీ అయితే నేను భయపడతండి. నాకు తెలుసు మీ టీచర్ల కథ, నాకు తెలుసు. నేను రోజు అనుకుంటున్నా ఇంకా స్కూల్ స్టార్ట్ చేస్తామని. నేను చదివిన స్కూల్లో ఏ రోజు నేను చదువుకోలేదు. నా బూట్లు ఎట్లా పెట్టుకోవాలా, నా సాక్స్ ఎట్లా పెట్టుకోవాలా, నా బుక్కులు ఎట్లా పెట్టుకోవాలా, నా గుడ్డలు ఎట్లా పెట్టుకోవాలా అనే డిసిప్లిన్ చేసినారు. కాబట్టి ఈ ముందు కూడా మీ ఊరు కోసం ఎక్కడ ఏది చేసినా డిసిప్లిన్ ఉండాలా. వితౌట్ డిసిప్లిన్ నో యూస్. నాకు నా స్కూల్ నేర్పించింది డిసిప్లిన్. ఇక్కడ ఇంతమంది ఉన్నారు, మోటార్ సైకిల్ కూడా కలుసుకోరు. మీరు కూడా ఎట్లయిపోయినారంటే ఇంటికి పోతారు, ఒక పూట ఇట్లు ఒక పూట ఇట్లు. మేము బాగా బతికినాం. మాకు ఆ రోజు పని చేసేవాడు ఉన్నాడు. ఈ రోజు మీకు లేరు, 1000 కోట్లు ఖర్చు పెట్టారు రారు. ప్లీజ్ behave properly. If you have discipline, you can live. Without discipline, you are gone. చెప్తున్నా, ఇంట్లో మీ పనులు మీరు చేసుకోండి. మనకు కొత్త సబ్జెక్ట్ వస్తుంది. You know, one new subject is coming. Anybody knows? Anybody knows? డిసిప్లిన్ కాదు పిచ్చోడు. ఇంజనీరింగ్ లో ఒక సబ్జెక్ట్ వస్తుంది. నోబడీ నోస్. చెప్పండి, ఎవరికైనా చేద్దాం, చూద్దాం, ట్రై చేద్దాం. తెలిసిన వాళ్ళు ట్రై చేద్దాం. చెప్పండి, కొత్త సబ్జెక్ట్ వస్తుంది. ఆల్రెడీ స్టార్టెడ్. కమ్ గుడ్. ఇట్స్ అన్ AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే అప్పుడే టెస్లా వాళ్ళు, ఎలన్ మస్క్ స్టార్ట్ చేశాడు డ్రైవర్లెస్ కార్. జపాన్ లో డ్రైవర్లెస్ లారీస్.
ఎవ్రీథింగ్ ఇస్ ఎ షార్టేజ్. మీలో ఒకటి ఉంది, నేను ఇంజనీరింగ్ చదువుకున్నా, నాకు ఒక చైరు, ఒక టేబుల్, ఒక ల్యాప్టాప్ కావాలని. దట్స్ నాట్ కరెక్ట్. నీవు నీ బ్రెయిన్ ఇంప్రూవ్ చేసుకుంటానికి చదువుకున్నావు. నిన్న నా దగ్గర వచ్చాడు ఆయన, ఏమయ్యా ఏం పని చేస్తున్నావు అంటే, నేను బీటెక్ సార్, ఉద్యోగం చేస్తున్నా, ఉద్యోగం పోయింది. మరే ఏమయ్యా ఏం చేస్తామంటే వాడు అంటాడు, నాకు తెలిసిన సబ్జెక్ట్ ఒకటే సార్, సాఫ్ట్వేర్. తప్పు. చదువుకు జ్ఞానాని కోసం చదివారు. కడుపు కాలేటప్పుడు క్లీనర్ పని అయినా చేయొచ్చు. మీరందరూ ఎక్కడో తేలుతున్నారు. అరే మీకందరికి ఏమైనా అంబిషన్ ఉందిరా? యు నో వాట్ ఈజ్ అంబిషన్? డూ ఎవ్రీబడి నో వాట్ ఈజ్ అంబిషన్? చేయొద్దు, ఎవరు చేయొద్దండి. యూ డోంట్ హ్యావ్ అంబిషన్. అంబిషన్ అంటే గోల్. మీకు ఎవరికీ లేదు. There is no limit for the goal. చాలా నేర్చుకోవాలా. స్కూల్ అందరు టీచర్లకు, యజమానులకు చెప్తున్నా, త్వరలో నేను ప్రతి టీచర్లకు వాళ్ళకు మీటింగ్ పెడతాను. దయచేసి రండి, ఫాలో కావండి. ఇప్పుడునే టీచింగ్ ఇస్ నో గుడ్. These people doesn't know even geography. Lot of people doesn't know how ఏం రివర్ పరిగెత్తుందంటే కూడా ఎవరికి తెలియదు. Very sorry. Anyway, today is the happiest day for me. I never expected so many people here. Well done. Yeah, in Tadipatri, those who have participated here are something different. Really, I'm telling, you're all different. Whether you can complete or not, I know you want to participate in this. You have done it. You're all great. Anyway, January 26th is coming. కొన్ని కారణాల వల్ల last 5 years జరపలా. This time we will do it a better way, at least for 4 days. Okay? January 26కి సార్ 4 రోజులు చేసుకుందాం. Right? You are all there with me? You are all there with me? You are all there with me? Good. So thank you. నేను నాకు ఫోన్ చేసి చెప్పిన వస్తారంటే చెప్పిన ఏడొస్తారు అని 200 బిస్కెట్ ప్యాకెట్లు తెప్పించింది. ఇప్పుడు భయం వేసి మళ్ళీ షాపుని తెరిపించి, సరే ఈసారికి 800 కాదు 16,000 తెప్పిస్తా అంటే అందరూ రావాలి. ఓకే, గుడ్, థ్యాంక్ యూ.